కేటీ రామారావు నర్సంపేట మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. నెల రోజులుగా పంట అమ్మకానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంభకోణంలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి వీళ్ళిద్దరి మీద విచారణ చేయాలని చెప్పి ఈడీ, సిబిఐ దాకా పోయిండు. మరి నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, ఎవడు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? చేయండి సిబిఐ ఎంక్వైరీ. సివిల్ సప్లైస్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి. దొంగలు దొరుకుతారు. మొత్తం ఆధారాలతో సహా మేము ఇచ్చినాం మీకు. ఆఫీస్, ఈడీ ఆఫీస్కి పోయి హైదరాబాద్లో ఇదే సుదర్శన్ రెడ్డి గారు పోయి ఇచ్చినారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తాం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బీజేపీ బాయి కాకపోతే, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు కాపాడుతున్న మాట నిజం కాకపోతే, మీకు ఈశాన్ మాత్రమైన రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే సివిల్ సప్లైస్ కుంభకోణం మీద విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క మాట మాత్రం నేను పక్కా చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రతి రైతు అంటున్న మాట, ఈ రాబందు ప్రభుత్వం పోవాలి, మళ్ళీ రైతు బంధు కేసీఆర్ రావాలి, అప్పుడే మరి రైతులకు న్యాయం జరుగుతుంది. దయచేసి రైతులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు బేజారు కాకుండ్రి. మీకోసం మమ్మల్ని కేసీఆర్ సారియాలు అన్ని మార్కెట్ యార్డులు తిరగండి, అన్ని కొనుగోలు కేంద్రాలకు పోండి అని మమ్మల్ని పంపించండి. మేము రాష్ట్రం అంతా తిరుగుతాం, మీకు అండగా నిలబడతాం. ఎవ్వరు బేజారు కావద్దు, ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు. గల్లబట్టి ప్రభుత్వాన్ని బజార్లో గుంజైనా సరే మీ తరపున మేము కొట్లాడతాం. ఆఖరి గింజ కొనేదాకా ఇడిచిపెట్టమని చెప్పి కూడా చెప్తూ, మరి అలా ఇక్కడ కలిసి తమ ఆవేదన వెలబోసుకున్న రైతులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ధైర్యం కోల్పోకండి. ఎవ్వరు పొరపాటున మీరు దయచేసి చేయకూడని పనులు చేసి మీ కుటుంబాలను కష్టంలో పెట్టద్దని చెప్పి కూడా కోరుతూ, మీరు సహకరిస్తున్న మీడియాకు, రైతుల వ్యధను, బాధను ప్రజల దృష్టికి తీసుకొస్తున్న, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న మీడియా కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.